హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మీ అందరి ముందుకు ఒక స్వీట్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే భక్షాలు ఉంటాయి కదా, అదేనండి పోలేలు అంటాం కదా, అదనమాట. దీనికి రెండో పేర్లతో పిలుస్తారు దీన్ని అయితే. ఇప్పుడు ఎందుకు చేస్తుందబ్బా, శ్రీరామనవమి అయిపోయింది, ఉగాది అయిపోయింది అనుకుంటున్నారా? పిల్లలు అడిగారనమాట, అందుకని చెప్పి చేశాను. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, అది వాటర్లో వేసి పెట్టేశాను. ఇంకా మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసాను టేస్ట్ కోసం అని చెప్పేసి. ఇంక ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ నిండా మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇంకొక చిన్న కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి గోధుమ పిండి ఈక్వల్గా తీసుకోకూడదండి. మైదా పిండి ఒక 500 గ్రామ్స్ తీసుకుంటే గోధుమ పిండి ఒక 250 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అనేది వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఒకేసారి వేసి కలపకూడదు, వాటర్ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. దీన్ని కంప్లీట్గా అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి 5 మినిట్స్ కలిపి పెట్టేస్తాం కదా, అలా కాకుండా దీన్ని అయితే ఒక 15 మినిట్స్ అయితే పిండిని అయితే బాగా కలపాలన్నమాట. అప్పుడే మనకు పోలేలు అనేటివి చాలా స్మూత్గా వస్తాయి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇడ్లీ అంత మెత్తగా వస్తాయి అనమాట. దీన్ని కాసేపు నానబెట్టుకుందాం. క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, శనగపప్పు అయితే కంప్లీట్గా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా తీసేసి ఇంకా పప్పు మెదిపేది ఉంటుంది కదా, దాంతో కంప్లీట్గా రుద్దేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg వరకు బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని బెల్లం వేస్తూ కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వచ్చేసి ఒక 150 గ్రామ్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సోంపు వేస్తున్నాను. ఇది టేస్ట్కు బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ మనం వేయడం అవసరం లేదు, సోంపు వేస్తే సరిపోతుంది. టేస్ట్ అనేది ఇంకా డబల్ ఉంటుంది. ఇది చల్లారించుకోవాలి, ప్లేట్లో పెట్టుకొని. చల్లారిన తర్వాత ఇలా చిన్నగా ఉండలు అయితే కట్టేసుకుంటే ఇలా లడ్డులాగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు పిండి నానిపోయిందా లేదో చూసేద్దాం. ఇంకా పిండి అయితే నానిపోయింది. నేనైతే ఇది చపాతీ పిండికి ఎలా చేసుకుంటామో అలా అయితే చేసిస్తున్నాను. పోలేలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ నేను చపాతీ పీట తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకున్నాను. ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు పిండి ముద్ద ఉంటుంది కదా, అది తీసుకొని మధ్యలో పూర్ణం పెడుతున్నాను. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయాలన్నమాట. ఇలా క్లోజ్ చేసి ఒకసారి రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ పిండి ముద్దని కవర్ మీద పెట్టి ప్రెస్ చేయాలి. నేను మీకు ఈ వీడియోలోనే పోలల్ని 2-3 రకాలుగా ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను గ్లాస్ తీసుకుంటున్నాను, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. కానీ ఇదైతే చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఇంకా చపాతీ కోలా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే చేస్తున్నాను. ఇది కూడా ఈజీగానే అయిపోతుంది. నేను ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫాలో అయిపోయండి. చూడండి, కోలతో చేస్తే పోలే అనేది ఇలా వచ్చిందనమాట. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా మంచిగా రౌండ్ షేప్లో వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పోలే ఉంటుంది కదా, దీన్ని అయితే దాంట్లో వేసేయండి. డైరెక్ట్గా వేసేస్తే ఇంకా ప్లేట్కి అనేది అతుక్కుంటుంది అనమాట. ఎందుకంటే మైదా పిండి మనం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి. మీకు చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను, వీడియో అయితే ఇంకా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పూర్ణం అనేది మధ్యలో పెట్టేసుకొని అంతా క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్స్తో ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసుకొని ఇంకా చపాతీ పీట ఉంటుంది కదా, దానిపైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్స్తోనే చూపిస్తున్నాను, ఎక్కడ కూడా ఇంకా గ్లాస్ కానీ ఇంకా చపాతీ కూల కానీ వాడట్లేదనమాట. ఇంకా ఈ పోలే పైన ఒక కవర్తో క్లోజ్ చేసేసుకోండి. హ్యాండ్స్తోనే కంప్లీట్గా ప్రెస్ చేసుకోండి. మీరు స్పీడ్గా చేసినా స్లోగా చేసినా ఇంకా పూర్ణం అనేది మాత్రం బయటికి రాదు, చాలా స్మూత్గా వస్తుంది. మనం ఒక మైదా పిండితో చేస్తే మాత్రం డెఫినెట్లీ అయితే పూర్ణం అనేది బయటకు వస్తుంది. దీంట్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి బయటికి రాదనమాట. చూసారు కదా నేను ఎంత స్పీడ్గా చేసేస్తున్నాను. నాకైతే కోలతో కంటే గ్లాస్తో కంటే హ్యాండ్స్తోనే కంప్లీట్గా చేసేసాను. ఇంకా చూసారు కదా, ఎక్కడ కూడా మనకు షేప్ అనేది పోలేదు, మంచిగా రౌండ్గా వచ్చిందనమాట. చూడండి పోలే ఎలా వచ్చిందని చెప్పేసి ఇంకా నేను దీన్ని తీసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. ఎక్కడ కూడా మనకి షేప్ అనేది పాడవలేదు. ఇంకా క్లియర్గా చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా దీన్ని కూడా తీసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. దీన్ని అయితే నెయ్యితో కాలుస్తే టేస్ట్ అయితే డబల్ ఉంటుంది, బట్ నేనైతే ఆయిల్తో కాల్ చేస్తున్నాను. ఎందుకంటే భక్షాలు రెడీ అయిపోయిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఫీలింగే వేరుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇదంతా కూడా మంట మీడియంలో పెట్టుకొని చేసుకోండి. ఆయిల్లో పెట్టించుకుంటే ఇది అనేది మాడిపోతుంది, కానీ లోపల అనేది కుక్ అవ్వదనమాట, పచ్చిగా ఉంటుంది. అందుకే మంట మీడియం పెట్టేసుకొని నేను చూపిస్తున్నాను కదా, దూరగా ఇలా అయితే కాల్చుకోండి. మీ అందరి కోసం అయితే ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఎప్పుడైనా సరే పోలేలు చేసుకునేటప్పుడు
ఒక 500 గ్రామ్స్ మైదా పిండి తీసుకుంటే 250 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోండి. ఓన్లీ మీరు మైదా పిండితోనే చేసినట్టయితే అది గమ్ములాగా ఉంటుందన్నమాట. అస్సలు పోలేలు అనేటివి రావు. చూస్తున్నారు కదా, పోలేలు అనేటివి మనకు పూరి పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో, మనం పిండి కలిపేటప్పుడే అన్ని మెజర్మెంట్తో తీసుకోవాలి. పిండి కూడా మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే ఇలా మంచిగా పొంగుతాయి అన్నమాట. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేను బెల్లం వేసి కలిపేటప్పుడు కొబ్బరి పొడి వేసాను కదా, ఎందుకు వేసానంటే పప్పులో బెల్లం వేయగానే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అది లూజ్ అయిపోతుంది. కొబ్బరి పొడి వేస్తే చాలా టైట్గా అయిపోయి గట్టి పడిపోతుంది అనమాట. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, ఇంకా నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. చాలామంది కొబ్బరి పొడి వేయాలని తెలియక ఫ్యాన్ గాలికి పెట్టేస్తుంటారు. ఇంకా అలా చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. ఇలా కాకుండా కొబ్బరి పొడి వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. బట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చూస్తారు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేసి. ఇంకా చూసారు కదా, పోలని ఎన్నిసార్లు మనం ఫోల్డింగ్ చేసినా కూడా ఇంకా బ్రేక్ అనేది అవ్వట్లేదు. కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా అయితే బాగుంటాయి. నన్నైతే మా పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా పోలేలు అయితే చేసి పెట్టేశాను. మరి మీ పిల్లలు మిమ్మల్ని ఏం అడుగుతారు చేసి పెట్టమని చెప్పేసి ఇంకా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ నుండి దాన్ని క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్